సింగపూర్లో జేఐఎస్సీ ప్రతినిధులతో లోకేష్ బృందం భేటీ అయింది. అమరావతిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పై చర్చించారు. ప్రపంచ బ్యాంకు నుంచి మద్దతు, విధి విధానాల ఖరారుకు మంత్రి జేఐఎస్సీ మద్దతు కోరారు. ఈ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయనున్నట్లు లోకేష్ తెలిపారు. ఏఈఆర్ అభివృద్ధికి ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్పీపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని లోకేష్ తెలిపారు. అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉందన్నారు. పెట్టుబడులకు, ఇన్వెస్టర్లలో ఇది విశ్వాసాన్ని పెంచుతుంది అన్నారు. వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి అవకాశాలు పరిశీలించాలని కోరారు. సింగపూర్ తరహాలో ఏపీ ఒక గ్లోబల్ ఎంఓసీఈ గమ్యస్థానంగా మారాలన్నదే లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఏపీలో అలాంటిది ఏర్పాటుకు సింగపూర్ సన్టెక్ సిటీని అధ్యయనం చేస్తామని అన్నారు. సింగపూర్లో జేఐఎస్సీ ప్రతినిధులతో లోకేష్ బృందం భేటీ అయింది. అమరావతిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పై చర్చించారు. ప్రపంచ బ్యాంకు నుంచి మద్దతు, విధి విధానాల ఖరారుకు మంత్రి జేఐఎస్సీ మద్దతు కోరారు. ఈ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయనున్నట్లు లోకేష్ తెలిపారు. ఏఈఆర్ అభివృద్ధికి ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్పీపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని లోకేష్ తెలిపారు. అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉందన్నారు. పెట్టుబడులకు, ఇన్వెస్టర్లలో ఇది విశ్వాసాన్ని పెంచుతుంది అన్నారు. వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి అవకాశాలు పరిశీలించాలని కోరారు. సింగపూర్ తరహాలో ఏపీ ఒక గ్లోబల్ ఎంఓసీఈ గమ్యస్థానంగా మారాలనేదే లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఏపీలో అలాంటిది ఏర్పాటుకు సింగపూర్ సన్టెక్ సిటీని అధ్యయనం చేస్తామని అన్నారు.